నమస్తే రైతులందరికీ. చాలామంది యాసంగిలో వరి వేసేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించి వేసుకోండి. ఎందుకంటే నీళ్ళు అనేది ఎప్పుడు తగ్గేది తెలియదు. కాబట్టి ఇక్కడ చూడండి, రైతు ఒక 2 ఎకరాల వరకు వరి పంట వేశాడు. చూడండి, మొత్తం ఎండిపోవడం అయితే జరిగింది. తన వరి పంటలో వచ్చేసి ఎద్దులను ఈ విధంగా కట్టేసి మేపడం అయితే జరుగుతుంది. కాబట్టి రైతులారా, వర్షాకాలంలో మీరు ఎంత వేసుకోండి. ఎందుకంటే వర్షాలకు సగం పంట వస్తుంది, బోర్లు కూడా మంచిగా రీఛార్జ్ అవుతాయి. కాబట్టి నీళ్ళు ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ యాసంగి సీజన్లో మాత్రం తక్కువ వేసుకోండి. ఎక్కువ వేసుకొని మళ్ళీ బోరు బంద్ అయిందని చెప్పేసి మళ్ళీ బోర్లు వేయడం, ఇలా ఆ విధంగా అప్పుల పాలు అవ్వడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి రైతులు ఒకటికి 10 సార్లు ఆలోచించండి. ఇంకొకటి, మన బోరు బాధ ఉంటుందంటే మన పైన ఉన్న వాళ్ళు కానీ కింద ఉన్న వాళ్ళు కానీ సైడ్లో కానీ ఇటు సైడ్ కానీ రైతులు బోర్లు వేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు ఏ విధంగా అయినా నష్టం జరగవచ్చు. కాబట్టి రైతులు యాసంగి సీజన్లో మాత్రం వీలైతే తక్కువ వేసుకోండి. బోర్లు సన్నమవుతాయి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా యాసంగిలో వరి పంట వేసుకోకండి. ఎందుకంటే ట్రాక్టర్ కిరాయి కానీ లేబర్ మనకు కూలీల ఖర్చు కానీ చాలా మనకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. రైతుకు తీవ్ర నష్టం అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇలాంటి వీడియోలు మన ఛానల్లో మళ్ళీ మీరు చూడాలనుకుంటే, ఇంకా వరి పంట కానీ మిర్చి టమాటా కానీ అన్ని రకాల పంటల గురించి మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే చేయండి. చూడండి, ఈ వరి పంట ఆల్రెడీ మొత్తం ఎండిపోవడం అయితే జరిగింది. చేతికి వచ్చిన పంట ఈ విధంగా అయినప్పుడు రైతుకు ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. జై జవాన్ జై కిసాన్.